హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10వ తరగతి గద్య భాగము మొట్టమొదటి పాఠము చూస్తున్నాము. రియల్ హీరో అనేటువంటి పాఠము. దీన్ని ఉత్కంఠ, దీన్ని ఆంగ్లంలో సస్పెన్స్ అని అంటారు. సస్పెన్స్ అనేటువంటిది మనం చూద్దాము. కొన్ని విషయాలను లేదా కథలను ఊరిస్తూ అసలు విషయాన్ని త్వరగా చెప్పకుండా ఉత్కంఠను పెంచుతూ అంటే క్యూరియాసిటీని పెంచుకుంటూ జాప్యం చేసి అంటే లేట్ చేసి చివరకు రోమాంచకం కలిగేట్లు అంటే మనకు వచ్చేసి గూస్ బంప్స్ వచ్చేటట్టు అంతిమ ఘట్టాన్ని చెప్పడం వచ్చేసి పాఠకుల ఆనందాన్ని ఇనుమడింపచేస్తుంది. అంటే పాఠకులు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారనమాట. ఇప్పుడు ఆ పదంలో పండెం జగదీశ్వరరావు గారు చెప్పినటువంటి ఈ కథను మనము చూద్దాము. పాఠం పేరు రియల్ హీరో, పూణే మహారాష్ట్ర గవర్నమెంట్, సరళ భారతి, 10వ తరగతి గద్య భాగం చూస్తూ ఉన్నాము. ఒరే పిల్లలు, రేపు మన బడికి ఒక హీరో వస్తున్నాడు అని పిల్లలతో చెప్పేశారనమాట. చెప్పిన వెంటనే మనమంతా ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి, అంటే వారికి వెల్కమ్ చెప్పాలి. అందుకని మీరంతా పూలమాలలతో సిద్ధం కావాలి అన్న తెలుగు టీచర్ శర్మ మాటలు విని పిల్లలంతా ఆశ్చర్యంతో నోర్లు తెరిచారనమాట. నిజమా అన్నట్టు చూశారు. శర్మ మళ్ళీ, నేను చెప్పేది నిజమేరా, నా ఆహ్వానం మేరకు ఆయన మన బడికి రావడానికి అంగీకరించాడు అని చెప్పేసరికి రేపు ఉదయమే వచ్చి సాయంత్రం దాకా మనతోనే ఉంటాడు, మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తాడు అన్నారు పిల్లలందరూ వైపు చూస్తూ అనమాట. సరే, ఇంకా సినిమా హీరో అనేసరికి ఇంకేం చేయాలో అర్థం కాలేదన్నమాట. పిల్లలు ఇంకా నమ్మలేనట్లుగా చూస్తుండిపోయారనమాట. హీరో ఏమిటి, తమ బడికి రావడం ఏంటి అని విస్మయం చెందారంటే ఆశ్చర్యం పొందారనమాట. ఎవరా హీరో, ఏ సినిమాలో నటించాడు, అతను మీకెలా తెలుసు అంటూ శర్మ మీద ప్రశ్నల వర్షం కురిపించారనమాట. పిల్లలు వచ్చేసి అడగడం మొదలుపెట్టారు. అంటే ఏ హీరో, ఈ సినిమా హీరోనా, ఆ సినిమా హీరోనా అంటూ అడగడం మొదలుపెట్టారు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి, ఇవన్నీ తెలుసుకోవడానికి రేపటి వరకు ఆగాల్సిందే అంటూ తరగతి గదిలో నుంచి బయటికి నడిచారనమాట. సరే, ఇవన్నీ ఎందుకు, రేపు వస్తారు కదా, వచ్చిన తర్వాత మీరు హీరో గురించి మీరు ఆలోచిద్దురు కానీ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారనమాట ఆ యొక్క సారు. పిల్లలంతా గోలగోలగా హీరో గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అబ్బా, ఈ సినిమా హీరో వస్తాడు, ఆ సినిమా హీరో వస్తాడు. కాసేపటికి అందరి చూపులు విమల్ వైపు తిరిగాయి. విమల్ ముఖంలో చెప్పలేనంత ఆనందం కలిగింపచేశాయన్నమాట. ఎందుకంటే విమల్కు హీరో కావాలని బలమైన కోరిక. చక్కగా డ్యాన్సులు చేస్తుంటాడు, కరాటే కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. తన స్నేహితులతో తరచూ సినిమా డైలాగులు చెప్తూ అలరింపచేస్తూ వాడనమాట ఆ పిల్లవాడు. బడిలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో, నాటకాల్లో వేసేవాడు. అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు అనమాట. పెద్దయ్యాక ఏమవుతావాడని ఎవరడిగినా హీరోనయ్యి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తానని చెప్పేవాడనమాట ఆ పిల్లవాడు. అతని అభిరుచుల గురించి, ఆశయం గురించి టీచర్లకు, తోటి పిల్లలకు బాగా తెలుసు అనమాట. అంటే నేను సినిమా హీరోనే అవుతానని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. చెప్పేసరికి అందరూ ఆ పిల్లవాడిని చూస్తూ ఉండారనమాట. అందరూ వచ్చేసి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే డ్యాన్సులు వేసేవాడు అనమాట. ఆ సంవత్సరానికి వార్షికోత్సవం జరుగుతాయి కదా స్కూళ్ళల్లో. సో యాన్యువల్ డేస్లో వచ్చేసి తను ఎప్పుడు వచ్చేసి పార్టిసిపేట్ చేస్తూ తన యొక్క డ్యాన్సులతోనూ అలరింపచేసేవాడు అనమాట. ఈ పిల్లవాడు వచ్చేసి పేరు విమల్. సరే, ఇంకేంటి విమల్, హీరో కావడం ఎలాగో, సినిమాల్లో నటించడం ఎలాగో తెలుసుకునేందుకు ఇదే నీకు మంచి అవకాశం అంటూ విమల్ భుజం మీద చేయి వేస్తూ అతన్ని పక్కన కూర్చోన్నాడు ప్రణవ్. అవునవును, విమల్కు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అంటూ వారి పక్కకు వచ్చి చేరాడు కోవింద్ అనమాట. సో మిత్రులు ఇద్దరి వైపు అభిమానంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడనమాట విమల్. ఆహా, ఏదో మంచి హీరో వస్తున్నాడు, వచ్చిన తర్వాత వాళ్ళని ప్రశ్నలు అడిగి మనము అనేకమైన విషయాలు తెలుసుకుందాము అని అనుకున్నాడు అనమాట విమల్. ఆ రోజు సాయంత్రము విమల్ తనకు తెలిసినటువంటి ఇళ్ళన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించుకున్నాడు అనమాట. తను హీరోకు వేసే దండ అందరి దండల కంటే విభిన్నంగా ఉండాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇది విభిన్నంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ప్రత్యేకంగా హీరో దృష్టిలో పడాలని తన అభిప్రాయం అనమాట. సరే, అందుకని అమ్మతో చెప్పి చక్కగా మాల కట్టించాడు. కట్టించిన తర్వాత పెద్దగా అందంగా ఉన్నటువంటి ఆ మాలను చూసి మురిసిపోయాడు అనమాట. అవాళ రాత్రి విమల్కి నిద్రే పట్టలేదనమాట. ఎలా హీరోతో మాట్లాడాలి, ఏ విషయాల గురించి తెలుసుకోవాలి, ఏ విషయాల గురించి అడగాలి, ఎలా ఫోటోలు తీయించుకోవాలి అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్రలోకి జారుకున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు వచ్చేసి. ఏదైనా ఒక క్యూరియాసిటీ, ఇప్పుడు ఎక్స్కర్షన్కి పోదాము, విహారయాత్రకు పోదాము, లేదా వచ్చేసి
ఎక్కడికైనా పోవాలి అంటే పిల్లలకు వచ్చేసి నిద్రే పట్టదనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు దీపావళి వస్తుందంటే టపాసులు ఎప్పుడెప్పుడు కాలుద్దామా అని ఉంటారు. తర్వాత వచ్చేసి పుట్టినరోజు పండుగ వస్తే ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు వేసుకుందామా అని క్యూరియాసిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వచ్చేసి నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి వేళ తాను హీరో అయిపోయి సినిమాల్లో నటిస్తున్నట్లు ఎన్నెన్నో కలగన్నాడు అనమాట. ఒక విమలే కాదు, అందరు పిల్లలు అదే విషయం గురించి రకరకాల ఆలోచనలతో చాలాసేపటి దాకా నిద్రపోలేదన్నమాట పిల్లలందరూ. సరే, తెల్లవారవగానే తయారయ్యి అందరికన్నా ముందుగా బడికి చేరుకున్నాడు విమల్. పిల్లలందరూ ఒక్కొక్కరుగా తమ పూలమాలలతో వచ్చి చేరారు. కొందరికైతే హీరోకు ఇవ్వడానికి ఏదో బహుమతులు కూడా తెచ్చారనమాట చాలామంది పిల్లలు. టీచర్లతో సహా అందరూ విమల్ తెచ్చినటువంటి దండను చాలా బాగుందని మెచ్చుకున్నారనమాట. పొంగిపోయాడు విమల్. అబ్బా, ఎలాగైనా సరే నా హీరోకి వేసుకుంటానని చెప్పేసి అనుకున్నాడు అనమాట విమల్. ఇంకా చూడండి, హీరో కోసము సభావేదికను ఏర్పాటు చేశాక శర్మ, హీరో గారు కొద్దిసేపట్లో రానున్నారు, మనమందరం బస్ స్టేషన్కి వెళ్ళి ఆయన స్వాగతం పలుకుదాం పదండి అన్నారనమాట. అది విని పిల్లలు ఆశ్చర్యపోయారు. హీరో బస్సులో రావడం ఏంటి, ఆయనకు కార్ లేదా, ఒకవేళ ఉన్నా తమకు ఆశ్చర్యం కలిగించడానికి ఇలా వస్తున్నాడా అని తమలో తాము మాట్లాడుకుంటూ శర్మతో కలిసి బస్ స్టేషన్కి వెళ్ళారనమాట. బస్ స్టాప్కి వెళ్ళారనమాట పిల్లలందరూ కలిసి. అదేంటది, బస్సులో వస్తున్నారా, కారులో కదా రావాలి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట పిల్లలంతా. కాసేపటికి బస్సు వచ్చిందనమాట. పిల్లలందరిలో చెప్పలేనంత ఉత్కట్ట, ఊపిరి బిగబట్టి బస్సు వైపు చూడసాగారు. తమ ఊరి వాళ్ళే, తమకు తెలిసిన వాళ్ళే చాలామంది బస్సు దిగి వెళ్ళిపోయారు. ఆఖరిగా సైనిక దుస్తుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి భుజాన సంచిలో బస్సు దిగాడనమాట. అతన్ని చూడగానే శర్మ ఆనందంగా, అదిగో హీరో వచ్చేసాడు అని గట్టిగా అన్నారనమాట. పిల్లలంతా ఆ వ్యక్తి వైపు చూస్తూ విస్తుపోయారు, ఆలోచిస్తూ ఉన్నారన్నమాట, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరు కేరింతలు ఏం పెట్టలేదు, ఇదివరకు అతన్ని ఏ సినిమాలో చూడలేదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట పిల్లలందరూ. ఎక్కడా చూడలేదు, ఏ టీవీలోనూ కనిపించలేదే. వారికి అతను పూర్తిగా కొత్త వ్యక్తి. పిల్లలు అయోమయంగా మునిగి ఉండగా ఆ వ్యక్తి నేరుగా వచ్చి శర్మ పాదాలకు నమస్కరించారు. శర్మ అతన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారనమాట. పిల్లలకేం అర్థం కాలేదు. శర్మ సూచన మేరకు ఒకరిద్దరు వచ్చి అతని మెడలో పూలమాలను వేశారనమాట. అందరూ కలిసి బడికి వెళ్ళారు. పిల్లల మధ్యలో 1,00,000 ప్రశ్నలు అనమాట. ఏం అర్థం కాలేదనమాట పిల్లలకి. వచ్చేసి ఏంటి ఆలోచిస్తూ ఉన్నారు, ఈయన హీరో ఏంటి, ఎక్కడ ఏ సినిమాలు నటించాడు అని చెప్పేసి ఒకరికొకరు ముఖాలు చేసుకుంటూ ఉన్నారనమాట పిల్లలందరూ. సరే, సభా కార్యక్రమం మొదలైంది. శర్మ మాట్లాడుతూ, నేను చెప్పిన హీరో ఇతనే, పేరు కెప్టెన్ భగత్. ఒకప్పటి నా శిష్యుడు, చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్నాడు. ఆ కళను నెరవేర్చుకున్నాడు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొని శత్రు సైన్యాలతో పోరాడాడు. తుపాకీ గుళ్లను సైతము భరించాడు. అంటే హీరో అనగానే మీ ఊహల్లో సినిమాల్లో హీరో మెదిలాడు. ఆ హీరో తన వృత్తిలో భాగంగా నటిస్తూ మనకు ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ ఈ హీరో తన వృత్తి ధర్మం కోసము జీవిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి మన జీవితాలను కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇతను రియల్ హీరో కాదా అన్నారు పిల్లల వైపు సూటిగా చూస్తూ ఈయన అడిగారనమాట. అప్పటిదాకా నిశ్శబ్దంగా వింటున్నటువంటి పిల్లలందరూ శర్మ మాటలకు వెంటనే స్పందించారు. ఒక్కసారిగా రియల్ హీరో కెప్టెన్ భగత్కు జై అని అన్నారనమాట. అంటూ నినాదాలు చేశారు. భగత్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ సరిహద్దుల్లో ఉండేటువంటి పరిస్థితులు, శత్రు సైన్యాల దాడులు, మన సైనికుల విరోచిత చర్యల గురించి వివరంగా చెప్పారనమాట. ఈ యొక్క పోరాటాల్లో తన శరీరానికి తగిన గాయాల గుర్తులను చూపించాడు. పిల్లలు ఉద్వేగభరితంగా చూస్తుండిపోయారనమాట. అంటే సైనికుని చూస్తూ ఉండారు అనమాట. సైన్యం గురించి కొంతమంది పిల్లలు వ్యక్తం చేసిన సందేహాలకు ఆయన వేదికపై నుంచే సమాధానం ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత పిల్లలందరూ వరుసగా భగత్ను పూలమాలలతో సత్కరించడం మొదలుపెట్టారు. భగత్ ప్రతి విద్యార్థితో అతను కరచాలనం చేస్తూ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడనమాట. పెద్దయ్యాక నువ్వు దేశానికి ఏ విధంగా సహాయపడతావో అని అడగసాగాడనమాట అందరినీ. నేను డాక్టర్నై ప్రజల ఆరోగ్యాలని కాపాడుతాను అని చెప్పాడు సాత్విక్. నేను లాయర్ అయ్యి అన్యాయాలను అరికడతాను అన్నాడు శ్రీజన్. నేను టీచర్నై ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దుతాను అని చెప్పాడు వాత్సల్య. సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ముందు వరుసలో కూర్చొని గాఢమైనటువంటి ఆలోచనలో మునిగిపోయినటువంటి విమల్ని చూసినటువంటి శర్మ, విమల్ నువ్వు ఇంకా రాలేదేం, త్వరగా వచ్చేయి అని పిలిచారనమాట. తేరుకున్నటువంటి విమల్ వెంటనే లేచి వేదికపైకి వెళ్ళాడనమాట. వెళ్ళి ఎంతో అభిమానంగా భగత్ మెడలో పూలమాల వేశాడనమాట. వేసిన తర్వాత ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట. భగత్ కృతజ్ఞతలు చెప్పి చిరునవ్వుతో కరచాలనం ఇస్తూ అంటే షేక్ హ్యాండ్ ఇస్తూ, మరి నువ్వేమవుతావు అని అడిగేసరికి అందుకు విమల్ హీరోనవుతాను మీలాగా అన్నాడనమాట, ఆనందం నిండినటువంటి కళ్ళతో. సో ఆ విధంగా వచ్చేసి మనకు ఇన్స్పిరేషను, మనము ఒకరిని చూసి మనం వచ్చేసి
ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఇన్స్పైర్ అవ్వడం అంటే వాళ్ళని చూసి మనము చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. ఆ విధంగా మనం వచ్చేసి ఎదగాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనకు తెలియజేస్తుంది.